హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దామని చెప్పేసి అయితే మేడారంకి అయితే స్టార్ట్ అయినాం. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం వన్య ప్రాంతంలో గల మేడారం అనే చిన్న గ్రామంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే మహావేడికే సమ్మక్క సారలమ్మ జాతర. ఇది భారతదేశంలో జరిగే అత్యంత పెద్ద గల గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. ఈ జాతర యొక్క ప్రధాన ఆరాధ్య దేవతలు సమ్మక్క మరియు సారలమ్మ. వీరిద్దరూ కూడా గిరిజన జాతికి చెందిన వీర మహిళలు. ఈ ఇద్దరు తల్లి కూతుళ్ళు అప్పటి రాజ్యాధికారాల అన్యాయాల నుండి తమ ప్రజలను రక్షించేందుకు యుద్ధం చేసి వీరమరణం పొందారు. వారి త్యాగం, ధైర్యం, ప్రజాప్రేమకు గుర్తుగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఈ జాతర ఘనంగా నిర్వహిస్తారు. సమ్మక్క సారలమ్మల మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి ఇది. దీన్ని దాటుకొని కొంచెం ముందుకు రాగానే జంపన్న వాగు అయితే ఉంటుంది. జంపన్న వాగులో వచ్చేసి వేరే ప్లేస్ నుంచి ఉసుకనైతే తోడుకొచ్చి ఈ జంపన్న వాగులో అయితే పోయడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చిన భక్తులు మునిపోకుండా ఉండడానికి చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ దాన్ని మొత్తం మెట్ల వరకు అయితే లెవెల్ చేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన భక్తులు మునిపోకుండా ఉండడానికి, స్నానాలు చేయడానికి వీలుగా ఉండేటట్టు ఆ ఉసుకనైతే నేర్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ పనులు జేసీబీలతో. జంపనవాడ నుంచి గద్దెల సైడ్ వస్తుంటే ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. అన్ని జేసీబీలతో పాత రోడ్డుని అయితే తీసేసి కొత్తగా అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ రోడ్డు వెడల్పు కూడా చేసినట్టు ఇక్కడ కనిపిస్తుంది. గద్దెల దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది ఆర్చ్. ఇందులోంచి కొంచెం లోపలికి ఎంట్రీ కాగానే గద్దెల నిర్మాణాలు అయితే జరుగుతున్నాయండి. అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా పూర్తి కాలేదు. జాతర ఇంకా 1 మంతే ఉంది. మేము వచ్చిన డేట్ వచ్చేసి 1 డిసెంబర్కి అయితే మేము ఇక్కడ వీడియో అయితే షూట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే ఇక్కడ ఈ పనులు అయితే ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. ఇంకా నిర్మాణాలు అయితే పూర్తి కాలేదు. ఇంకా 1 మంత్ 1.5 మంతే ఉంది కాబట్టి నిర్మాణాలు అయితే చకాచక అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది పగిడిద్దరాజు యొక్క గద్దె. సమ్మక్క తల్లి యొక్క భర్త పగిడిద్దరాజు. మనం మొదటగా పగిడిద్దరాజును దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడే చూసుకోవచ్చు సమ్మక్క తల్లి యొక్క గద్దె. ఇది నిర్మాణం అయితే పెద్దగా ఉంటుంది. ఇక్కడ సమ్మక్క గద్దె ఇది పాత నిర్మాణం, కొత్త నిర్మాణం అయితే జరుగుతున్నాయి. ఇక్కడ పాత సమ్మక్క గద్దె చుట్టూ అయితే మన నిర్మాణాలు చూసుకోవచ్చు. ఇక్కడ పెద్దగానైతే చేస్తున్నారు నిర్మాణాలు అయితే. ఇక్కడ వెడల్పుగా చేసి ఆ పాత గద్దె చుట్టే అయితే నిర్మాణాలు అయితే చేస్తున్నారు. కింద చూసుకోవచ్చు ఇక్కడ సిమెంట్తోనైతే కాంక్రీట్ పోస్తున్నారు. సమ్మక్క కథ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సారలమ్మ దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ వెయిట్ ఏం లేదు, మనం నార్మల్గా వెళ్ళిపోవడమే జరుగుతుంది. ఇక్కడ మనకు కనిపించే సారక గద్దె. ఇక్కడ కూడా ఇది పాత నిర్మాణం ఇలాగే ఉంటుందండి. చుట్టూ కాంక్రీట్ పోసి నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇక్కడ మొత్తం గచ్చ అయితే తీస్తున్నారు మొత్తం జేసీబీలతో. ఇంకా నిర్మాణం అయితే చాలా తొందరగా జరుగుతున్నాయి, టైం లేదు కాబట్టి. సమ్మక్క సారలమ్మ పాత నిర్మాణాలు అయితే ఇదే లాస్ట్ అండి చూడడం. కొత్త నిర్మాణాలతో అయితే రావడం అయితే జరుగుతుంది. 2 మంత్స్ బ్యాక్ రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చి కొత్త నమూనా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అందులో కొత్త నమూనాలో 4 గద్దెలు లైన్గా రావడం అయితే జరుగుతుందండి. సమ్మక్క గద్దె, సారక్క గద్దె, పగిడిద్దరాజు గద్దె, గోవిందరాజు గద్దె లైన్గా అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక ఆలయంలోనే 10,000 మంది భక్తులు ఉండేలాగా నిర్మాణాలు అయితే చేస్తున్నారు ఇప్పుడు. అందుకే ఈ నిర్మాణ పనులు అయితే చాలా తొందరగా అయితే జరుగుతుంది. వెడల్పు కూడా చేస్తున్నారు గద్దెలని. మనం చూసుకోవచ్చు ఇక్కడ కొత్త నిర్మాణాలకు అయితే సిద్ధమవుతున్నాయి స్టోన్లతో. ఇది పగిడిద్దరాజు గద్దె అండి. సారక్క తర్వాత పగిడిద్దరాజు గద్దె అయితే రావడం జరుగుతుంది. మనకు నెక్స్ట్ కనిపించేది గోవిందరాజు గద్దె.
మనం గతంలో చూసుకున్నట్టయితే సమ్మక్క గద్దె నుంచి సారక్క గద్దె దర్శనం చేసుకున్న తర్వాత గోవిందరాజు గద్దె పగిడిద్దరాజు గద్దె దర్శనం చేసుకొని బయటకు వెళ్ళే వాళ్ళం. ఈ తరుణంలో తొక్కేసలాటలు బాగా జనాలు రావడం వల్ల తొక్కేసలాట ఎక్కువ జరిగేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ ఒక లైన్లోనైతే నిర్మాణాలు అయితే జరుపుతున్నారు. ఫస్ట్ సమ్మక్క గద్దె, నెక్స్ట్ సారక్క గద్దె, పగిడిద్దరాజు గద్దె, గోవిందరాజు గద్దె. ఇక గోవిందరాజు గద్దె నుంచి ఎగ్జిట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ పిల్లర్స్కి ఆదివాసీ ప్రజలకు చెందిన నిర్మాణాలు అయితే గీయడం అయితే జరిగింది. గిరిజన జాతికి చెందిన జీవన శైలి అండ్ వారి యొక్క వేషధారణ, వారి యొక్క వస్తువులు అండ్ జింకలు, పులులను అయితే ఈ స్తంభాల మీద చెక్కడం అయితే జరుగుతున్నది. ఇవి సమ్మక్క గద్దెల యొక్క పిల్లర్స్ అండి.